మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. 2027కి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల వల్ల కార్మికులు అందుబాటులో లేక 20 రోజులు బ్రిడ్జి పనులు ఆలస్యంగా జరిగాయన్నారు. ఇప్పటి నుండి బ్రిడ్జి పనులు 70 మంది కార్మికులతో పనులు శరవేగంగా జరగనున్నాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 6 పిల్లర్ల క్యాప్స్ పెట్టారని, వర్షాకాలం సమయానికి 30 పిల్లలకు ఫౌండేషన్ పనులు పూర్తవుతాయన్నారు. జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో కమిషనర్ కె మయూర్ అశోక్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్స్ తో పాటు ఇప్పుడు మీరు చూస్తే 3 పిల్లర్ క్యాప్స్ అయినాయి. ఇటు ఒక 3 ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్ నుంచి రావటం వల్ల ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఈ రోజున సైట్లో ఇంతకుముందు 50 మంది పనిచేసేవాళ్ళు, ఈరోజు 70 మంది, ఎంతమంది 70 వచ్చారు. ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 30 to 40 వస్తారు కదా. మినిమం 100 మెంబర్స్ ఉండే విధంగా చూసుకొని, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్లో సాధ్యమైనంత తొందరగా ఇది కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. పిఎన్ ఇచ్చేసారు. అది కూడా ఇంకొక 1.5 మంత్లో కొలిక్కి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా. అయితే అది బ్రిడ్జికి ఏమి అడ్డంకు కాదు, కానీ పక్కన సర్వీస్ రోడ్లకి వీటికి ఇబ్బంది అవుతుంది. వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్కు 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే సిఎన్జి కేజీకి రూపాయి పెరిగింది. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల వ్యవధిలో చమురు ధరల పెంపు ఇది 3వసారి. గుంటూరు రైల్వే మహల్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రైల్ మహల్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో డీఆర్ఎం సుదేష్ నసేన్, మెప్మా పీడీ విజయలక్ష్మి, డీఈఓ సలీం బాషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రోజ్గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51,000 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు ఇస్తున్నామన్నారు. గుంటూరులో 87 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు ఇస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ ను ఏపీకి కేటాయించడం జరిగిందన్నారు. నేషనల్ హైవేస్, రైల్వే స్టేషన్స్ అన్ని డెవలప్ చేస్తున్నామన్నారు. అనంతరం 87 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు అందించారు. ఈ భారతదేశానికి ఎక్కువ మంది భారం అవ్వకూడదు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది. పని ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు నేను కూడా రాజకీయ వ్యవస్థలో వచ్చాను. రాజకీయ వ్యవస్థలో వచ్చినప్పుడు రాజకీయం ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఇరుక్కుపోకుండా మనకంటూ మనం ఏం చేయాలి అనుకుంటున్న దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ముందుకు వెళ్ళినప్పుడే మీ జీవితానికి కూడా, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు కానీ, మిమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం మీకు ఈ రోజు ఇచ్చేటువంటి శాలరీ ఎవరుస్తున్నారు? భారత ప్రభుత్వంలో చేరుకున్న యువతకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు భారత ప్రభుత్వంలో చేరుతూ ఉన్నారు. ప్రతిరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుష్యరాలను ఓవర్కమ్ చేస్తూ ఉందనే భయంగా ఉంది. అందువల్ల మీరు ప్రతిరోజు మీ స్కిల్స్ డెవలప్ పరుచుకుంటూ ఉండాలి. మీ జనరేషన్ అంచనాలకు నిలుస్తూ ఉండాలి. అధ్యాపక ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు ఏసీ కళాశాల ఆడిటోరియంలో జరిగాయి. ఎంజేఎం మెమోరియల్ కమిటీ ఈ ఉత్సవాలు నిర్వహించింది. ఎమ్మెల్యే నక్కానంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, బాపట్ల మాజీ ఎంపీ మాల్యాద్రి, రిటైర్డ్ వీసీ బాలమోహన్ దాస్, ఇతర అధ్యాపకులు నివాళులర్పించి మాట్లాడారు. గతంలో అందరూ ఉన్నత విద్యను అభ్యసించగలిగారంటే ఎయిడెడ్ కళాశాలలే ప్రధాన కారణమని చెప్పారు. ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ఎంజేఎం విశేషమైన కృషి చేశారని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ మోజేస్ తదితరులు పాల్గొన్నారు. నీలిమా నీకు బ్రేస్లెట్స్ అవి ఉన్నాయో తెలియమ్మా, నువ్వు రూబీ మా తాతగారిని పెట్టుకో. రూబీస్ రిప్రజెంట్ పవర్, లవ్ అండ్ ప్యాషన్. అసలైనదో కాదో తెలుసుకోవాలంటే గీత పెడితే గీతలు పడవండి. అటువంటి వాడు మాణిక్యరావు. మాణిక్యాలు చాలామంది ఉన్నారు. గుడి మాణిక్యం నరసింహారావు గారు. అంటే మనుషులు అనేది పడుతుంటాం, వెళ్తుంటాం, కానీ వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తి, వాళ్ళు చూపించినటువంటి బాట మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరిలో కూడా వారి స్ఫూర్తి కనబడతాను. ఎందుకంటే వారి గురించి నేను వచ్చే మనం చూశాను. ఏసీ కాలేజీలో కానీ వారు చదువుకున్నారు, ఏసీ కాలేజీలో చదువుకున్నారు, పనిచేశారు. విశాఖపట్నంలో ఏవిఎం కాలేజీలో, బిఎస్ఆర్ కాలేజీ, అన్నిటికీ మించి జవహర్ భారతి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి జవహర్ భారతిలో వారు పనిచేసిన విధానం, అక్కడి నుంచి ఉద్యమ నాయకుడిగా ఆట కానీ, డాక్టర్ కానీ, ఉపాధ్యాయ సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేయటువంటి మామూలు గారు. నాకు తెలిసి మామూలు రాజకీయాల్లో రెడ్డి రావచ్చు, కానీ ఉపాధ్యాయ నాయకుడిగా ముందుకు పోవడం అంటే 4 అడుగులు ముందుకెళ్తే 4 అడుగులు వెనక లాగుతూ ఉంటారు. జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని ప్రతి నెల మొదటి శనివారం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. జీఎస్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అన్ని శాఖల నుండి అవసరమైన వివరాలను జీఎస్టీ జాయింట్ కమిషనర్ స్వయంగా సమన్వయం చేయాలని సూచించారు. జీఎస్టీ సేకరణ పెంపుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. టీమాట ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ, పుచ్చకాయల పంపిణీ కార్యక్రమం గార్డెన్స్ లో జరిగింది. వైఫై మాల్ సెంటర్లో గత 5 సంవత్సరాలుగా వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి అజయ్, తాడిపోయిన కేశవ్, ఆలపాటి చేతన్, చేజర్ల సాయి, గద్దె కుబేరేశ్వర్, బండ్రెడ్డి చెర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీ మరియు పుచ్చకాయల పంపిణీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ రకంగా ప్రతి ఒక్కరు ఎండాకాలంలో వేసవకాలం మరియు ఎండలు తీవ్రంగా ఉండే కారణంగా ప్రతి ఒక్కరికి మజ్జిగ మరియు పుచ్చకాయలు పంపిణీ ప్రతి సంవత్సరం ఇలా చేస్తామని కోరుకుంటూ ఇట్లు టీం అంటారు. నగర సుందరీకరణ పేరుతో కార్పొరేషన్ అధికారులు రోడ్లు తవ్వి వారాల తరబడి వదిలేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గార్డెన్స్ లో ఐటీసీ ఎదురు రోడ్డు పక్కన డ్రైనేజీ కోసం కార్పొరేషన్ అధికారులు కాల్వ తీశారు. అయితే 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని రోడ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాని రహదారి ప్రక్కన షాపుల యజమానులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపురం ప్రధాన రహదారి మాస్టర్ ప్లాన్ లో 80 అడుగులు ఉండగా నోటీసులు కూడా ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు మరో 6 అడుగులు పగలగొడుతున్నారని షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే బాండ్లు ఇస్తామంటున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా నగర సుందరీకరణ పేరుతో రోడ్లు ఎక్కడికక్కడ తవ్వి వదిలేయకుండా వెంటనే మరమ్మతులు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. మా ఓన్ ప్రాపర్టీలో కొట్టుకుంటూ ఎలా ఒప్పుకుంటాం? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మీది మీ గవర్నమెంట్ దాన్ని ఊరుకుంటుందా? ఊరుకోదుగా. గవర్నమెంట్ ఏదో ముందే చెప్పాలి కదా. చెప్పకుండా బాండ్స్ ఇస్తాం, అది ఇస్తామని చెప్పి మాట్లాడుతూ రమ్మన్నారు. ఇంతవరకు కాగితాలు ఇవ్వాలా, ఏం చెప్పలా మాకు. మీరు రండి మేము చేసి పెడతామన్నారు, ఏం చేయాలా? కాగితాలు అసలు ఎంత పోతుంది ఎందుకు చెప్పలా. 82 అడుగుల రోడ్డుని ఎందుకు కొట్టారో ఎవరికి తెలియదు. అది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇదంతా. ఇది కరెక్ట్ అవుతుంది కాదు. 80 అడుగుల రోడ్డు ఉంది ఇప్పుడు. 82 అడుగుల రోడ్డు ఉంది ఇప్పుడు. రోడ్డు రావాల్సిన మాస్టర్ ప్లాన్ పక్కన 80 అడుగులు చెప్పారు ప్లానింగ్. మేము కోర్టుకి వెళ్ళాం అన్నమాట. 80 అడుగుల రోడ్డుకి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ 80 అడుగుల రోడ్డు మాకు సంబంధం లేదు, క్రాస్ వస్తుందంట. గుంటూరులో ఎన్ని క్రాసులు లేవు? పట్టాపురం క్రాస్ లేదా, సంబల్గురు క్రాస్ లేదా, పురుటిపడి క్రాస్ లేదా, ఎన్ని రోడ్లు? అన్ని క్రాస్ రోడ్లే. రోడ్డు క్రాస్ లేదు, ఏం లేదు, అన్ని రోడ్లు క్రాస్ ఉన్నాయిగా. అంటే అవన్నీ రోడ్లు క్రాసుల్లో కానీ ఇక్కడికి వచ్చే క్రాస్ కావాలంటే వాళ్ళకి. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.